హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విశ్వ రహస్యం. ఓ దేశంలో సముద్ర గర్భంలో బయటపడ్డ ఓ పిరమిడ్ దాదాపు 12,000 ఏళ్ల చరిత్ర ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎక్కువగా మనము ఈజిప్ట్లో పిరమిడ్లను చూస్తూ ఉంటాము, కానీ జపాన్ దేశంలో కూడా సముద్ర గర్భంలో ఈ పిరమిడ్ బయటపడింది. దాని యొక్క హిస్టరీ ఏంటో, మిస్టరీ ఏంటో తెలుసుకుందాం రండి. ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్లకు దాదాపు 5,000 ఏళ్ల చరిత్ర ఉంది. అయితే జపాన్ సముద్ర గర్భంలో బయటపడ్డ ఓ పిరమిడ్కు దాదాపు 12,000 ఏళ్ల చరిత్ర ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అక్కడి రాళ్లను పరీక్షించగా ఆ విషయం బయటపడింది. పిరమిడ్స్ అంటే మనకు గుర్తుకు వచ్చేది ఈజిప్ట్. అక్కడ ఉన్న వేల ఏళ్ల నాటి పిరమిడ్స్ను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ప్రపంచం నలుమూలల చాలా రకాల పిరమిడ్లు ఉన్న ఈజిప్టు పిరమిడ్లకు మాత్రమే పెద్ద ఎత్తున గుర్తింపు వచ్చింది. ఈజిప్ట్ పిరమిడ్లకు దాదాపు 5,000 ఏళ్ల చరిత్ర ఉంది. అయితే ఈ చరిత్రను తిరగ రాయడానికి జపాన్లోని ఓ పిరమిడ్ సిద్ధమైంది. సముద్ర గర్భంలో ఉన్న ఆ పిరమిడ్కు ఈజిప్ట్ పిరమిడ్లను మించిన చరిత్ర ఉన్నట్లు తెలుస్తుంది. జపాన్ ర్యుక్యూ ఐలాండ్ దగ్గరలో ఉన్న సముద్రంలో ఈ పిరమిడ్ బయటపడింది. 1986లో ఆ పిరమిడ్ను కనుగొన్నారు. సముద్రంలో 82 అడుగుల లోపల ఆ పిరమిడ్ ఉంది. ఆ మిస్టరీ పిరమిడ్ ఆకారాన్ని మోనగుని మోనుమెంట్ అని పిలుస్తున్నారు. ఆ పిరమిడ్పై గత కొన్నేళ్ల నుంచి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. పెద్ద పెద్ద రాళ్లతో 90 అడుగుల ఎత్తుతో ఉన్న ఆ పిరమిడ్ 10,000 ఏళ్ల కంటే పురాతనమైనదని తేలింది. దాని మనుషులు స్వయంగా తమ చేతులతో నిర్మించాలని వెల్లడైంది. ఆ పిరమిడ్ నిజంగా 10,000 ఏళ్ల పురాతనమైనది నిర్ధారణ అయితే చరిత్ర పుస్తకాలను తిరగరాయాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. పిరమిడ్ ఉన్న ప్రదేశంలో నగరం ఉండే అవకాశం కూడా ఉందన్నారు. సముద్ర గర్భంలో ఉందని చెబుతున్న అట్లాంటిస్ లాగే ఈ పిరమిడ్ దగ్గర కూడా అంతరించిపోయిన ఓ జాతి నివసించి ఉండవచ్చని స్పష్టం చేశారు. అయితే అంత పెద్ద కట్టడాన్ని 10,000 సంవత్సరాల క్రితం నిర్మించడం అన్నది అసాధ్యం అని కూడా శాస్త్రవేత్తలు అంటున్నారు. అట్లాంటిస్ నగరం గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అట్లాంటిస్ అనే నగరం అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిందని, సముద్ర గర్భంలో ఇంకా దాని ఆనవాళ్లు ఉన్నాయని వందల ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. ప్లాటో తన రచనలో కూడా అట్లాంటిస్ ప్రస్తావన తెచ్చాడు. చాలామంది రచయితలు కూడా అట్లాంటిస్ గురించి, దాని పతనం గురించి రాసుకొచ్చారు. నవలలో, పుస్తకాల్లో తప్పితే అలాంటి ఓ నగరం ఉనికి ఎక్కడ కనిపించడం లేదు. చరిత్రకారులు కూడా అట్లాంటిస్ నగరం ఉందన్న వాదనలు కొట్టి పారేస్తున్నారు. అది కేవలం కల్పితం మాత్రమే అంటున్నారు. అట్లాంటిస్ నగరాన్ని కనిపెట్టడానికి సైంటిస్టులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయినా ఎలాంటి లాభం లేకుండా పోయింది. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, జపాన్లో ఈ పిరమిడ్ బయటపడింది. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.